పేదరికం లేని ఆంధ్రప్రదేశ్ నిర్మాణమే లక్ష్యమని ముఖ్యమంత్రి చంద్రబాబు మరోసారి స్పష్టం చేశారు. నెల్లూరు జిల్లా బారాషాహీద్ దర్గాలో జరుగుతున్న రొట్టెల పండుగలో పాల్గొన్న చంద్రబాబు రాష్ట్ర అభివృద్ధి, అమరావతి నిర్మాణ రొట్టెలను మార్చుకున్నారు. రాష్ట్రంలోని ప్రతి ఒక్కరూ తమ సొంత కోరికలే కాకుండా రాష్ట్రాభివృద్ధి కోసం రొట్టెలు మార్చుకోవాలని పిలుపునిచ్చారు. గోదావరి, పెన్నా నదులను అనుసంధానించి కరవుకు ఆంధ్రప్రదేశ్లో స్థానం లేకుండా చేస్తామన్నారు. వచ్చే ఏడాది మార్చిలోపు 350 కోట్ల ఖర్చుతో సంగం, నెల్లూరు బ్యారేజీలను పూర్తి చేస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారు. ఈ ప్రభుత్వం పేదల ప్రభుత్వం, బడుగు బలహీన వర్గాల ప్రభుత్వం. మత కలహాలను ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించాం. ఒక పక్క నెల్లూరు జిల్లా చాలా అనువైన జిల్లా. ఈరోజు ఇక్కడ దర్గా ఉంది. ఒక పక్కన బ్రహ్మాండమైనటువంటి పెన్నా నది ఇక్కడికి వస్తుంది. పక్కనే సంగం బ్యారేజ్ ఉంది. అదే మరి ఇంకో పక్క నెల్లూరు బ్యారేజ్ ఉంది. వీటి రెంటికి కూడా 350 కోట్ల రూపాయలు దగ్గర ఖర్చు పెట్టి పూర్తి చేసే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకున్నాం. మార్చి లోపల పూర్తి చేస్తామని కూడా మేము ఇస్తున్నాం. ఈ రోజు ఈ రొట్టెల పండగ సందర్భంగా మరొక సంకల్పం చేస్తున్నాను. గోదావరి నీళ్లు సోమశిలకు రావాలి, ఈ చెరువు కూడా రావాలి. ఇది అసాధ్యమేం కాదు, చేసి చూపిస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. గోదావరి, పెన్నా నదులు కలుపుతాం, నీటి ఎద్దడి లేకుండా చేస్తాం. బకింగ్హామ్ కెనాల్ ని పూర్తిగా రిపేర్ చేసి పాండిచ్చేరి నుంచి, చెన్నై నుంచి కాకినాడ వరకు తీసుకెళ్తాం. భద్రాచలం తెలంగాణ కూడా తీసుకెళ్లి 4 రాష్ట్రాలకు అనుసంధానం చేస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను.